టీవీ నేను మీ సీమ. మనం అయితే ఇప్పుడు విజయనగరంలోని ఓడా కాలనీలో ఉన్నాము. ఇక్కడ అంటే మనం ప్రతిసారి కూడా మనం చెప్పుకుంటుంది విజయనగరం అంటేనే కళలకు పుట్టినిల్లు. మరి అటువంటి కళలకు పుట్టినిల్లు అటువంటి విజయనగరంలో మరో కళాకారుడు, ఆయనే డప్పు శ్రీను. ఈయన పేరు అంటే వినని వారు ఉండరు, ఎందుకంటే డప్పు శ్రీను అంటే అంత ఫేమస్. ఒకసారి ఆయన ఇంటికైతే మనం వచ్చాము, ఆయనతో మనం మాట్లాడదాం రండి. చూస్తున్నారు కదా, మనతో పాటు అయితే డప్పు శ్రీను గారు ఉన్నారు. ఈయన అంటే ఎన్నో అతని పాటల ద్వారా ఎంతో మందికి అవేర్నెస్ తీసుకొస్తూ గాంజాపై కావచ్చు, యువత అంటే చెడు వ్యసనాలకు బానిస అవుతూ వాళ్ళకి పెడదారి పట్టకుండా వాళ్ళకి అనేక విధాలుగా అవేర్నెస్ తీసుకొస్తూ ఆయన అనేక సాంగులు పాడుతూ ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ మీకు అంటే ఎలా వచ్చింది ఈ ఆలోచన, అంటే ఇలా డప్పు ద్వారా అవేర్నెస్ తీసుకురావచ్చు అనే ఆలోచన ఎలా వచ్చింది మీకంటే? ఇటువంటి అంటే డప్పు కళాకారుడిగా మీరు నిలదొక్కడానికి మీకు వెనుక ఉన్న స్ఫూర్తి ఎవరు? అంటే డప్పు కళాకారుడిగా మారడానికి కారణం జన విజ్ఞాన వేదిక అనే ఒక సంస్థ. ఆ సంస్థ సైన్స్ని ప్రచారం చేసే సంస్థ. అది ఏ మతానికి కానీ ఏ కులానికి కానీ ఇది లేకుండా కులాలు మతాలకు అతీతంగా ప్రజలందరూ సైన్స్ బాట పట్టాలనే ఆలోచనతో శాస్త్రీయంగా ప్రజలు ఉండాలనే ఆలోచనతో ఈ సంస్థ ఏర్పడింది. 1988 ఫిబ్రవరి 8న అది సర్ సివి రామన్ ఆయన నోబెల్ బహుమతి గెలిచిన రోజు. అది ఆయన రామన్ ఎఫెక్ట్ని కనుగొన్న రోజు. ఆ రోజును పురస్కరించుకుని జన విజ్ఞాన వేదిక ఆ రోజు ఏర్పడింది 88లో. అప్పటి నుంచి చాలామంది ఇవి డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్సు ఇట్లా చాలామంది అందులో పనిచేస్తున్నటువంటి సందర్భం. మేము కూడా అందులో జన విజ్ఞాన వేదికలో కల్చరల్ విభాగం, అంటే ఒక అవేర్నెస్, ఒక పాట, ఒక గంట ఉపన్యాసం ఇస్తే ఎంతో, ఒక 10 నిమిషాల పాట లేదా 5 నిమిషాల పాట అంత ప్రభావం చూపించగలదనే ఆలోచనతో ఇందులో ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి కల్చరల్గా ఒక వింగ్ను ఏర్పాటు చేసినారు. అందులో భాగంగా నేను 2002లో ఇందులోకి రావడం జరిగింది. నాకు స్ఫూర్తి పల్లి తిరుపతిరావు అని ఒక టీచరు, ఆయన ఒక సైన్స్ టీచరు, మెంటాడ జిల్లా పరిషత్ హై స్కూల్లో పనిచేస్తూ ఉండగా ఆయన నాకు తారసపడడం జరిగింది. నేను పొలాల్లో పనిచేసుకుంటప్పుడు పాటలు పాడుతుంటే నా దగ్గరికి వచ్చి నన్ను ఈ పాటలతో పాటు ప్రగతిశీలమైన పాటలు కూడా చాలా ఉన్నాయి, అభ్యుదయ పాటలు, దేశభక్తి గీతాలు, చాలా పాటలు నాకు నేర్పించి చాలా పుస్తకాలు నా చేత చదివించినటువంటి సందర్భం. ఆ రోజుల్లోనే మాకు బిపిన్ చంద్ర పుస్తకం నాకు చదివించినారు ఆయన. బిపిన్ చంద్ర రాసినటువంటి ప్రథమ స్వతంత్ర సంగ్రామం అనే పుస్తకం నాతో చదివించాడు ఆయన. అది లగాయితూ ఆయన ఈ జన విజ్ఞాన వేదికలు క్రమంగా నన్ను జన విజ్ఞాన వేదిక కార్యకర్తగా ఈరోజు తీర్చిదిద్దిన ఘనత పల్లి తిరుపతిరావు మాస్టర్ది. ఆ విధంగా నేను ఇందులో నాకు స్ఫూర్తి. మీరు చాలామంది కూడా అంటే ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు, ఇలా జ్ఞాన విజ్ఞాన వేదిక ద్వారా కూడా చాలామందికి మీరు సాంగ్స్ ద్వారా అవేర్నెస్ తీసుకొస్తున్నారు. మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఒక మంచి అవేర్నెస్ తీసుకొచ్చిన సాంగ్. ఇప్పుడు మనకి స్వతంత్ర పోరాటంలో 1857 లాగైతే 1947 వరకు జరిగిన సుదీర్ఘ స్వతంత్ర పోరాట కాలంలో లక్షలాది స్వతంత్ర సమరయోధులు తరలవాలిస్తే ఈరోజు మువ్వెన్న జెండాల్ని సగర్వంగా ఎగిరేసుకోగలుగుతున్నాం. దానికి స్ఫూర్తి ఆ స్వతంత్ర సమరయోధులు. గంటేటి గౌర్నాయుడు గారు అంటారు, పాడుదుమా స్వేచ్ఛాగీతం ఎగరేదే మా జాతీయ పతాకం అని ఒక పాట. ఆ పాట ఒక్క పాటను మనం పాడినట్టయితే మొత్తం స్వతంత్ర సంగ్రామాన్ని మొత్తం చదివినంత ఉల్లాసం, ఉత్సాహం, ఆ జ్ఞానం వస్తుంది. ఆ పాటలో అంత సమాచారం ఉంది, ప్రజలకి సంబంధించిన సమాచారం అది ఉంది. ఆ పాటను విరివిగా ప్రతి స్కూళ్ళలో నేర్పడం, పాడడం, పిల్లల చేత పాడించడం చేస్తున్నటువంటి సందర్భంలో ఆ పాటను ఒకసారి మనం మళ్ళీ మన టీవీ ప్రేక్షకులకి అందిద్దాం. పాడుదమా ఎగరేయుదమా జాతి పతాకం, పాడుదమా స్వేచ్ఛాగీతం ఎగరేయుదమా జాతి పతాకం, దిగంతాలని నదించి విశ్వవిఖ్యాతి రొందగా జాతి గౌరవం, పాడుదమా స్వేచ్ఛాగీతం ఎగరేయుదమా జాతి పతాకం.
హెరాయిన్ కుకైను గంజాయి చెయ్యకురా వాటితో ఎంజాయ్. హెరాయిన్ కుకైను గంజాయి చెయ్యకురా వాటితో ఎంజాయ్. నిన్ను మత్తుకు చిత్తుగా చేసే మాదక ద్రవ్యాలను అటుగుంజై. నిన్ను మత్తుకు చిత్తుగా చేసే మాదక ద్రవ్యాలను అటుగుంజై. హెరాయిన్ కుకైను గంజాయి చెయ్యకురా వాటితో ఎంజాయ్. హెరాయిన్ కుకైను గంజాయి చెయ్యకురా వాటితో ఎంజాయ్. యుక్త వయసులో చెడి వ్యసనాలు సరదాగుంటైరా, భలే సరదాగుంటైరా. వయసు మీరిన పిదపా నిన్న వీరుకును పెడతవిరా, ఇబ్బందులు పెడతైరా. హెరాయిన్ కుకైను గంజాయి చెయ్యకురా వాటితో ఎంజాయ్. హెరాయిన్ కుకైను గంజాయి చెయ్యకురా వాటితో ఎంజాయ్. హెరాయిన్ కోసం వర్రులు కాస్తూ చిందులు దొక్కకురా, చిన్న చిందులు దొక్కకురా. మాదక ద్రవ్యాలేవైనా నిన్ను మట్టిలు కలిపెనురా, నీకు చుక్కలు చూపెనురా. హెరాయిన్ కుకైను గంజాయి చెయ్యకురా వాటితో ఎంజాయ్. హెరాయిన్ కుకైను గంజాయి చెయ్యకురా వాటితో ఎంజాయ్. కొత్తగా ఉందని కుకైను తింటే కథమైపోతవురా, కొడక కథమైపోతవురా. విచక్షణ జ్ఞానం కోల్పోయి నీకు పిచ్చే పడతదిరా, ఆపై శిక్షే పడతదిరా. హెరాయిన్ కుకైను గంజాయి చెయ్యకురా వాటితో ఎంజాయ్. హెరాయిన్ కుకైను గంజాయి చెయ్యకురా వాటితో ఎంజాయ్. ఈ విధంగా పిల్లల్లో ఉన్నటువంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి, జీవితం వెలకట్టలేనిదని చెప్పడం విద్యార్థులకి అవేర్నెస్ తీసుకురావడం కోసం నేను రాసినటువంటి పాట ఈ ఈ మాదక ద్రవ్యాలపై వచ్చిన గీతం. నైస్ సార్. అంటే చాలా బాగా, అంటే యువతకి మంచి సందేశాన్ని ఇస్తూ, అంటే ఈ మధ్య ఎక్కడ చూసుకుంటున్నా డ్రగ్స్‌కి బానిస అవి యువత పెడదారి పడుతున్నారు. ఇటువంటి సాంగ్స్ ద్వారా అవేర్‌నెస్ తీసుకొస్తూ జన విజ్ఞాన వేదిక ద్వారా ఎంతో మందికి మార్గదర్శకంగా నిలుస్తున్నారు. డప్పు శ్రీను గారని అయితే మనం చెప్పొచ్చు. నిజంగా చాలా బావుంది. అంటే ఈ డప్పు సౌండ్, అంటే ఇప్పుడు ఈ డీజేల సౌండులు విన్న వాళ్ళకి ఈ డప్పు సౌండ్ నిజంగా చాలా వండర్‌ఫుల్ అని చెప్పొచ్చు. నిజంగా చాలా బావుంది సార్. మీరు పాడే విధానం కావచ్చు, మీరు పాట మీరే రాశాను అని అంటున్నారు. నిజంగా హ్యాండ్స్ ఆఫ్ టు యూ సార్. చాలా బాగుంది. విజయనగరం ఉత్సవాల్లోని మీరు ముఖ్య భూమిక, అంటే మీరు లేనిదే ఉత్సవాలు లేవు అన్నట్టు అనే విధంగా ఉంటుంది. ఉత్సవాలలో మీరు అంటే స్టేజ్ ఎక్కి మీరు పాడే పాట నిజంగా ఒక్కొక్కరికి కూడా అంటే ప్రసంగాలు ఎలా వింటారో తెలియదు గానీ, మీరు డప్పు కొట్టి మీరు ఒక్క సాంగ్ పెడితే యువత అందరూ కూడా ఉర్రూతలూగుతూ ఉంటారు. అటువంటి, అంటే మీకు ఇది ఎలా వచ్చింది సార్? అంటే విజయనగరం ఉత్సవాల్లో మీకు ఈ అవకాశం ఎలా వస్తుంది? మొట్టమొదటి విజయనగరం ఉత్సవాల్లో 2004 అనుకుంటా, జక్కు రామకృష్ణ గారని ఆయన విజయనగరం ప్రజల భాష అని ఒక పుస్తకం రాసినాడు. అలాగే గురజాడ మీద విస్తృతమైనటువంటి వ్యాసాలు రాసినాడు. విస్తృతమైన ఆ వ్యాసాలన్నీ సంకలనం చేసినాడు ఆయన. మంచి బహుభాష ద్విభాష అయినగా 2 భాషలు, అట్లా సంస్కృతి ఇట్లా సాంస్క్రిట్ తెలుగులో మంచి ప్రావీణ్యం కలిగినటువంటి వ్యక్తి ఆయన. మన్మథ్ కుమార్ అని ఆయన దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళాడు. ఆయన తీసుకుని వెళ్తే ఛాన్స్ లేదని చెప్పేసి పంపించారు. ఆ తర్వాత ఉత్సవాలు ముందు కూర్చున్నాను. నేను ముందు కూర్చుంటే టీంకి వచ్చిన గ్యాప్ వస్తే నా దగ్గర డప్పు ఉంది, ఇందాక ఎవరన్నా తీసుకొచ్చారు కదా కుర్రోడిని పంపించండి అని చెప్పి పిలిచాడు. పిలిస్తే నేను వెళ్ళి పాడితే అప్పుడు చైతన్య ప్రసాద్ అని ఆయన రాసినటువంటి పాట, అది మంచి పాట. మన సంస్కృతి సాంప్రదాయాలు ఎట్లా మంట కలిసిపోతాయని రాసినటువంటి పాట. మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా దిగజారిపోతుంది, దారి తప్పిపోతుంది, దిగజారిపోతుంది, యోచించమంటుంది. మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా దిగజారిపోతుంది, దారి తప్పిపోతుంది, దిగజారిపోతుంది, యోచించమంటుంది. ఇట్లా ఈ పాటని మెత్తుకొని తర్వాత మన నేల గురజాడ కాబట్టి ఆ గురజాడకి రాసినటువంటి గీతం ప్రపంచ జాతీయ గీతంగా, ప్రపంచ దేశాలు ఏ దేశస్తులైనా ఆ గీతాన్ని పాడుకునే విధంగా
ఆయన మలిచిన తీరు అద్భుతం. ఆ దేశభక్తి గీతాన్ని ఇట్లా ఇంత గొప్ప రచన కదా ఇది. ఈ రచన ఎందుకు మనల్ని ఓన్ చేసుకోలేదని ఒక ఆయన, జయరాజ్ అనే ఆయన, దేశమును ప్రేమించమంటే ఓరన్న దేశ సంపద మెక్కుతుంటే, మంచి అన్నది పెంచమంటే ఓరన్న మంది కొంపల కూల్చుతుంటే. అంటే గురజాడ ఏం చెప్పాడు? దేశమును ప్రేమించమన్నాడు, మంచి అన్నది పెంచమన్నాడు. మంచిది ఆటోమేటిక్గా పెరిగితే చెడు ఆటోమేటిక్గా తరుగుతుందనే ఆలోచనతో ఆయన ఆ పల్లవిని ఎన్నుకున్నాడు. ఆ స్ఫూర్తి ఎటుపోతుందనే ఉద్దేశంతో జయరాజు రాసినటువంటి పాట ఇది. దేశమును ప్రేమించమంటే ఓరన్న దేశ సంపద మెక్కుతుంటే, మంచి అన్నది పెంచమంటే ఓరన్న మంది కొంపల కూల్చుతుంటే, మంచి అన్నది పెంచమంటే ఓరన్న మంది కొంపల కూల్చుతుంటే. ఎవడోరా నా దేశ మాన ప్రాణాలను కుదువ పెట్టినట్టివాడు, ఎవడోరా నా తల్లి భారతమ్మను నేడు సంతాలు అమ్మేటివాడు. దేశము ప్రేమించమంటే ఓరన్న దేశ సంపద మెచ్చుతుంటే, మంచి ఎక్కడ పెంచమంటే ఊరన్న మంచి గుంపల కూర్చుంటే, మంచి ఎక్కడ పెంచమంటే ఊరన్న మంచి గుంపల కూర్చుంటే. గంగమ్మ నడిచిన గోదావరి రుచిన తుంగభద్ర కృష్ణ నదులెన్ని పారిన, తుంగభద్ర కృష్ణ నదులెన్ని పారిన, జీవనదులెన్నున్నరా దేశాన జీవగంగే కరువురా, జీవనదులెన్నున్నరా దేశాన జీవగంగే కరువురా. దేశము ప్రేమించమంటే ఊరన్న దేశ సంపద మెచ్చుతుంటే, మంచి ఎన్నది పెంచమంటే ఊరన్న మంచి గుంపల కూర్చుతుంటే, మంచి ఎన్నది పెంచమంటే ఊరన్న మంచి గుంపల కూర్చుతుంటే. ఇట్లా సమాజానికి ఉపయోగపడే పాటలు ఆ వేదిక మీద పాడడం జరిగింది. ఆ తర్వాత ఇప్పటి వరకు నేటి వరకు విజయనగరం ఉత్సవాల్లో నేను ఒక సభ్యుడిగా ఇప్పటి వరకు నన్ను వాళ్ళు ఎన్నుకోవడం జరుగుతుంది. ప్రభుత్వాలు అయితేనేమి, ప్రభుత్వ పెద్దలైతే, అధికారులైన ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వమైనా సరే నన్ను గౌరవంగా పిలవడం జరుగుతుంది. ఈ సందర్భంగా చెప్పుకోవడం ముదావహని చెప్తున్నాను. సరే, ఇంకా మన గురజాడ గారు, అంటే మన విజయనగరంలో పుట్టిన గడ్డ మన గురజాడ గారు. గురజాడ గారి గురించి ఒక మంచి సాంగ్ అంటే పాడారు, చాలా బాగుంది. అంటే ఇలా ఇంకా 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 మీరు మరెన్నో అవేర్నెస్ తీసుకొస్తూ మన విజయనగరం ప్రజలకి మంచి అవగాహన కలిగిస్తూ మీరు ముందుకు సాగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే ఈ డప్పు శ్రీను అనే బిరుదు ఎలా వచ్చింది సార్ మీకు? అదేం బిరుదేం కాదు, ప్రజలు పిలుచుకుంటున్నాను. డప్పు కొట్టుకొని పాడతాను. అంటే ఉత్తరాంధ్రలో డప్పు కొట్టుకొని పాడేటోళ్ళు తక్కువ. తెలంగాణ ప్రాంతంలో ప్రతి జిల్లాలో, ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి 4-5 ఉంటారు. వీధికి ఉంటారా బహుశా. మీకు వచ్చిన బిరుదే సార్. అంటే డప్పు అంటే మీరు శ్రీను అంటే ఇదివరకు ఎవరో, ఎప్పుడైతే మీరు ఇలాగా ఒక కళాకారుడిగా మీరు ఇలా పాటలు పాడుతూ మీరు ఇలా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ అన్ని విధాలుగా మీరు అవేర్నెస్ తీసుకొస్తున్నారు కాబట్టి ఇది మీకు ఒక బిరుదనే మేము అనుకుంటాము. ప్రజలిచ్చిన బిరుదు. ప్రజలు డప్పు పట్టుకొని పాడతారు కాబట్టి డప్పు శ్రేణిని పెళ్ళడం మొదలెట్టారు. అక్కడి నుంచి నేను కూడా అదే కంటిన్యూ చేస్తున్నాను. అంటే మీకు డప్పు శ్రీను అని ఒక పేరు అయితే వచ్చింది. దీనివల్ల అంటే మీకు మంచి జరిగిందే? అసలు ఏ విధంగా మీకు అంటే ఈ డప్పు శ్రీను అలానే డప్పు కళాకారుడిగా మీరు గుర్తింపు పొందారు, దీనివల్ల మీకు లాభం చేకూరిందా? అంటే లాభం అంటే దీనివల్ల అవమానాలు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే డప్పు అంటేనే అణగారిన వర్గాల సాంస్కృతిక చిహ్నం ఇది. అంటే ఒక మాదిగలు చచ్చిన పశువును కోసి చక్కగా చర్మం తీసి చెప్పుకుట్టి డప్పు మూసి సమాజాన్ని మేల్కొల్పి చెక్కకు చర్మం చుట్టి శబ్దం పుట్టించిన ధ్వని తరంగాల సృష్టికర్తలం మాదిగలం, ఈ దేశపు మొదటి శాస్త్రవేత్తలం అని నేను రాసుకున్నాను. అంటే మాదిగ వాళ్ళు ఈ డప్పును తయారు చేయడానికి 16 రకాలైనటువంటి సైన్స్ ప్రక్రియలు చేస్తూ ఉంటారు. ఇదంతా సైన్సే కాబట్టి వాడు ఎందుకు శాస్త్రవేత్త కాకూడదని నా ఆలోచన. అందుకే నేను కులాల గురించి రాసినటువంటి పాటల్లో ప్రతి కులానికి ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, అందులో ఉన్న సైంటిఫిక్ నేపథ్యాన్ని జొప్పిస్తూ రాసినటువంటి పాట నేను కులాల మీద రాసినాను. అట్లాగే ఈ డప్పు మా తోటి గ్రామస్తులు, నాతో మా కుటుంబ సభ్యులు మాతిగోడ్లాగా డప్పు కొట్టుకొని తిరుగుతున్నాడు ఊరు అని చెప్పి అవమానించిన రోజులు ఉన్నాయి. నేను బాధపడిన రోజులు ఉన్నాయి. నా భార్య నిర్మల, నా పిల్లలు లవను, ప్రమీల కూడా ఈ డప్పుతోనే మనకి ఎంత పేరు వచ్చింది నాన్న, ఈ డప్పు నీకెందుకు అవమానం అని భావిస్తున్నావు నువ్వు, అది కాదు, ఈ డప్పే మనల్ని పోషించింది, ఈ డప్పే మనల్ని చదివించింది, ఈ డప్పే నేను నడిపిస్తుంది కాబట్టి
నీకు అవమానపడవలసిన అవసరం లేదని చెప్పి నన్ను ప్రోత్సహించినటువంటి నా కుటుంబ సభ్యులు, వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ఈ డప్పు వల్లే నాకు పేరు. ఈ డప్పు నేర్చుకోవడం వల్ల చాలామంది పాటలు పాడుతున్నారు, కానీ డప్పు కొడితే పాట పాడలేరు, పాట పాడితే డప్పు కొట్టలేరు ఈ ప్రాంతంలో. ఈ రెండింటిని మేళవిస్తూ పాడడం అనేది కొంచెం కష్టతరమైన, కానీ కష్టమే కానీ అసాధ్యమే కాదు. ప్రయత్నం చేస్తే వస్తుంది. అట్లా డప్పుని పాటని రెండింటిని కలిపి పాడడం వల్ల నాకు డప్పు శ్రీను అని పిలవడం జరిగింది. అదే సార్థకం నిలబడిపోయింది. అది డప్పు అనేది మీ ఇంటి పేరు అయిపోయిందని చెప్పొచ్చు. ఇప్పుడు నిజంగా మా ఇంటి పేరు గన్రేటి శ్రీను ఎవరు పిల్లరు, డప్పు శ్రీను అని పిలుస్తారు. అధికారులైనా ప్రభుత్వ పెద్దలైనా డప్పు శ్రీను అని పిలుస్తారు. ఇక్కడ పిల్లలు ఏం చదువుకుంటున్నారు సార్? ఎంతమంది సంతానం మీకు? వాళ్ళు ఏం చదువుకుంటున్నారు? ఇద్దరు. మా పిల్లలు బాబు లవన్ కుమార్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో గరుడ కమాండ్గా పనిచేస్తున్నాడు. అలాగే పాప ప్రమీల ఇక్కడ ఎంవిజిఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చేసి ఇప్పుడు జర్మనీలో ఎంఎస్ చేస్తుంది, బయో మెకానికల్ మీద. పిల్లలు అయితే మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళైతే మీకు అంటే ఈ విధంగా డప్పు శ్రీను కూడా డప్పు కొడతాడు. మా బాబు నాలాగే డప్పు కొడతాడు. మేము వాడి సెలవులకు వస్తే మేము ఇద్దరం కూర్చొని కొట్టుకుంటాం. ఆయన డప్పు నేను డప్పు కొట్టుకుంటాం. మా పాప పాడుతుంది, కానీ ఇన్స్ట్రుమెంట్ రాలేదు దానికి. నేర్చుకోవడం ప్రయత్నం చేసింది కదా, రాలా. అంటే అంత ఇంట్రెస్ట్ లేదు దానికి. అందువల్ల ఇన్స్ట్రుమెంట్ రాలేదు. పాడుతుంది, పర్వాలేదు. చూసారు కదా, డప్పు శ్రీను గారు ఎంతో ఆహ్లాదకరంగా మన సుమన్ టీవీ ప్రేక్షకులకి ఆయన మాటల్లో అలా పాటల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా అంటే అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా మన ముందుకైతే రావడం జరిగింది. మనం కూడా మన ప్రేక్షకులు కూడా చూపించడం అయితే జరిగింది. డప్పు శ్రీను గారు అంటే విజయనగరంలో ఎవరికి అసలు తెలియని వారు ఉండరు. కానీ మన ఛానల్ ద్వారా కూడా ఇంకా ఇంకా ఎక్కడెక్కడ మారుమూల ఉన్న ప్రజలకైతే చూపించే ఒక మన ప్రయత్నం అయితే ఇది. అంటే గురజాడ పుట్టినటువంటి నేలలో మన విజయనగరంలో అంటే కళాకారులకి కొదవే ఉండదు విజయనగరం అని చెప్పొచ్చు. ప్రజెంట్ అయితే ఇక్కడ మనం డప్పు శ్రీను గారితో ఉన్నాము. డప్పు శ్రీను గారు అంటే జ్ఞాన విజ్ఞాన వేదిక ద్వారా ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మన విజయనగరం ఉత్సవాలు, పైడితల్లం పండుగ తర్వాత ముందు ఏదైతే పెడతారో ఉత్సవాలలో కూడా మెయిన్ అంటే ముఖ్య భూమిక ఈయన పోషిస్తారు. ఎందుకంటే ఈయన సాంగ్ లేనిదే ఉత్సవాలు స్టార్ట్ అవ్వనే చెప్పాలన్నమాట. జీమా సుమన్ టీవీ విజయనగరం.